దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమా ప్రభావాలు కలుగునుగాక. ఒకసారి మనందరం రెండు చేతులు ఎత్తి దేవదేవునికి గట్టిగా స్వరమెత్తి దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క కృపను బట్టి మరలా మనందరం ప్రభు పాద సన్నిధిలో రెండవ ఆదివారం ఆయన పరిశుద్ధమైన నామాన్ని గణపరచడానికి ప్రభు మనకు తన అత్యంత కృపను మనకి ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం దేవునిని స్తుతించటానికి, మహిమపరచటానికి ఒక మంచి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన విధానమును బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన సందేశాన్ని గతంలో నేను ప్రకటించబడిన రీతిగానే ఆ అంశం కూడా మీకు తెలియజేశాను. దానినే మనం మాట్లాడుకుందాం. ఏమిటా అంశం? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుముచ్చా. చదవబడిన భాగము నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో సంఘముతో అనేక మందితో దేవుడు మాట్లాడులాగున చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడువాడు ఒట్టివాడు, సంఘమునకు కావలసిన వర్తమానము మీరు అందించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వినటానికి సిద్ధపరచబడి ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ అంత్య దినములు, మరి ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు. ఈ అపాయకరమైన కాలముల మధ్యలో మనం ఉన్నాం. కడవరి కాలములో సాతాను కార్యాలు. నేటి ధ్యానాంశముగా సంఘములో సాతాను కార్యాలు, లేదా కడవరి కాలములో సమాజములో, క్రైస్తవ లోకములో సాతాను కార్యాలు. వీటిని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. ఈ అంశమును ధ్యానం చేద్దామని ఎక్కడి నుంచి మొదలైందంటే మనకు డిసెంబర్ మాసం నుంచి మొదలైంది. గత సంవత్సరం డిసెంబరు మాసం నుంచే మొదలైంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన అంశం అన్నది కాదు. మనం ఎప్పటి నుంచో మనం దీన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈవేళ ఒక ప్రత్యేకమైన ఒక సందేశంలోనికి మనం వద్దాం. కడవరి కాలములో సాతాను కార్యాలు. అద్భుతముతో కూడిన ఒక అద్భుతమైన వివరణ. కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయటానికి ముందుకు వద్దాం. సాతానుగాడి కార్యాలు, సంఘములో ఉంటున్న అనుభవాలు ఏమిటో అది తెలుసుకున్నప్పుడు మనము యుద్ధము చేయటానికి, దేవుని ఎదుట మనం నిలబడి సాతానును జయించడానికి, ఆత్మశక్తిని పొందుకోవడానికి ప్రభు కృప చేస్తాడు. పౌలు తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన మాటను తెలియజేశాడు. తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ కడవరి కాలములో సాతాను గడిగిన కార్యములు, భయంకరమైన పరిస్థితులు. ఈ అంత్యదినముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల చేత వ్రాయించాడు, మాట్లాడాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో కూడా మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూద్దాం. చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. అమ్మా అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. ఈ 28వ వచనములో అంత్య దినముల యందు కలగబోవు దానిని
అంత్యదినములో సంభవించబోయే సంభవాలు. ఇది ప్రభువు తన రాకడ దినాలలో, ఈ చివరి దినాలలో, యుగముల అంతమందు ప్రభువు జన్మించాడు. ఈ యుగములు అంతమవుతున్న సమయమునే అంత్యదినములు, కడవరి కాలము. అంటే ఈ సమస్తము దేవుడు చెప్పినవన్నీ, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రాదులు సమస్తమును ఇవన్నీ కూడా నాశనమగటానికి సిద్ధమవుతున్న చివరి దినాలు, అంత్యదినములు, చివరి దినములు, కడవరి దినములు. ఈ కడవరి కాలములో సంభవించబోయే సంభవాలను గురించి ఆత్మదేవుడు దానియేలుతో మాట్లాడిన విషయాలు. ఈ విషయాలను గురించి ప్రకటన గ్రంథములో, అలాగే పత్రికల పాఠములలో, అనేక విషయాలలో దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్న విషయాలు. అంత్యదినములు, కడవరి దినములు. అయితే అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో 12వ అధ్యాయము 9వ వాక్యమును మనం గమనించినట్లయితే, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి. అంటే దానియేలు గ్రంథములో ఆత్మదేవుడు మాట్లాడిన విషయాలు అంత్యదినములలో బయలుపరచబడటానికి మరుగు చేయబడ్డాయని జ్ఞాపకము చేశాడు. ఈ మరుగు చేయబడిన విషయములు ఏమిటి? ఎందుకు దేవుడు మరుగు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి? అంత్యదినములలో అవి బయలుపరచబడటానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధము చేశాడు. ఈ సంభవాలు జరిగించబడటానికి ముందుగా పౌలు ఆత్మవశుడై తిమోతికి రాస్తూ అంటాడు. ఏమని అంటాడంటే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. కడవరి కాల సంభవాలు ఇవి, కడవరి కాల సంభవాలు. ఈ కడవరి కాలములో సంఘములో జరగబోయే విషయాలు. యోవేలు కూడా తన ఆత్మవశుడై దేవుని మాటను చెప్పాడు. అపోస్తుల కార్య గ్రంథములో మనం చూస్తాం. 2వ అధ్యాయము 17వ వాక్యమును మనం చూద్దాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. యవనస్తులకు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందే మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసెదరు. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఈ విషయాలు ఆత్మదేవుడు యోవేలు ద్వారా, ప్రవక్త అయిన యోవేలు ద్వారా ముందుగానే తెలియజేశాడు. దాని దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది. దేవుని కార్యాలు జరిగించబడుతూ ఉన్నాయి. దేవుని దర్శనములు జరుగుతూ ఉన్నాయి. దేవుడు తెలియపరిచిన అంశములన్నీ కూడా కూలంకుషంగా ముందుకు జరిగించబడుతూ ఉన్నాయి. అదే ఆత్మదేవుడు పౌలును నిలబెట్టాడు. సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు తన భక్తులను బయటికి, అంటే అనేక విధములుగా జరగబోయే సంభవాలను, వాటన్నిటిలో గురి కాకుండా ఈ విధంగా సంఘము ఉండాలని పౌలు ద్వారా దేవుడు
ఈ ఉదయకాల సమయములో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అదే ఆయన అంటున్న మాట, అంత్య దినముల యందు అపాయకరమైన కాలము. అంత్య దినముల యందు అపాయకరమైన కాలము. అక్కడ ఒక కుర్చీ పెట్టండి, దాని కింద ఇమ్మీడియట్లుగా పెట్టాలి. అది దాని మీద ఒకటి ఎవరు తీసినా దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈ అంత్య దినములో అపాయకరమైన కాలములు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు. సంఘమునకు అపాయం, క్రైస్తవ సమాజమునకు అపాయం, భక్తులకు అపాయం. భయంకరమైన పరిస్థితులు సంఘమునకు కలగబోతూ ఉన్నాయి. అపాయకరమైన కాలము. అందుకే పేతురు తన పత్రికలో రాస్తూ ఒక మాట అంటాడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2వ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఇది అసలు విషయం. అంత్య దినములలో అపహాసకులు. ఈ అపహాసకుల వలన జరిగే సంఘాలలోనే ఉంటారు అపహాసకులు. సంఘమును గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పేతురు తన యొక్క పత్రికను ఎవరికి రాస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరికి రాశాడండి? ఎవరికి రాశాడు? విశ్వాసము పొందిన వారికి, దేవుని నెరిగిన వారికి, వాళ్ళని బలపరచడానికి రాశాడు. సంఘాలలో అందరూ పరిశుద్ధులు ఉండరు, సంఘములో అందరూ విశ్వాసులు ఉండరు. ఒకరు రక్షించబడిన వాళ్ళు ఉంటారు, రక్షణ లేని వారు ఉంటారు. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, ప్రార్థన లేని వాళ్ళు ఉంటారు. నమ్మకార్థంగా కనబడే వాళ్ళు ఉంటారు, దేవుని యెడల ఆత్మీయతను కలిగి యథార్థతను కలిగి నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అపహాసకులు. ఈ అపహాసకులు అంటే మనం ఎక్కడ విషయాలు మాట్లాడుకోవచ్చు అంటే కీర్తన భాగం 1వ కీర్తనలో మాట్లాడుకోవచ్చు. ఏముండదు? చదవండి ఆ మాట. 1వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది, చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఎవరండి? దుష్టుల ఆలోచన ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా. అపహాసకులు అంటే ఎవరయ్యా అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుకునేవారు గుంపు. చెప్పండి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకునేవారు గుంపు. ఈ గుంపు మీటింగ్ వేసింది అనుకోండి, దేవుని ఆత్మీయత విషయాలు రావు, కానీ పనికి మాలిన విషయాలన్నీ వస్తాయి, వ్యర్థమైన మాటలన్నీ వస్తాయి. దేవుని కృపను పోగొట్టుకునే మాటలన్నీ వస్తాయి. సంఘము చెడిపోవడానికి గల కారణం, దేవుని బిడ్డలుగా సంఘము అంటే అర్థం ఏంటంటే మనం పేరు పెట్టి పిలుచుకుంటున్న సంఘాలు కాదు. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారే సంఘములో చేర్చబడతారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారే సంఘము. అందరూ సంఘం కాదు. భౌతికమైన దానిలో మనం కట్టుకునేది 4 గోడల సంఘం కాదు.
ఇది దేవాలయం, ఒక నిర్మాణం అంతే. అపహాసకులు ఎవరండి? అపహాసకులు. ఈ అపహాసకుల యొక్క లక్షణము ఏమిటంటే వ్యర్థమైన మాటలు. అపహాసకుల గుంపు పనికిరాని మాటలు, పనికిరాని మాటలు. ఈ మాటలు క్రైస్తవ సంఘాన్ని నాశనం చేస్తాయి, దేవుని బిడ్డలు నాశనం చేస్తాయి. ఒక మాటను ఈరోజు నేను ఒకటి పెట్టాను. మన సన్నిహితమైన సంబంధాలు, స్నేహాలు మనలను క్రీస్తు వైపుకు నడిపించే విధముగా ఉండాలే తప్ప క్రీస్తు నుండి మనలను దూరం చేసే విధంగా ఉండకూడదు. ఈరోజు పెట్టాను, చూసారా లేదో? మన సన్నిహితమైన సంబంధాలు, మన సంబంధాలు ఎలా ఉండాలి, స్నేహాలు ఎలా ఉండాలి, మనలను క్రీస్తు దగ్గరికి నడిపించే విధంగా ఉండాలి, కానీ క్రీస్తులో నుంచి వేరు చేసే విధంగా ఉండకూడదు. ఈ అపహాసులు అనుకుంటా ఉంటారు, ఆహా నేను చాలా భక్తుడను, ఒక మంచి భక్తి పరురాలను, ఇక నేను చెప్పగలుగుతున్నాను అంటే వీళ్ళు అపహాసకులు. తెలియకుండానే క్రైస్తవ సమాజాలు చెడిపోవటానికి గల కారణం అపహాసకులు సంఘాలలో చేరినప్పుడు, అపహాసకులు సంఘములో నిలబడినప్పుడు, వ్యర్థమైన మాటలు సంఘాలలో పలకబడుతూ ఉన్నప్పుడు సంఘము దేవుని కృపలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే పౌలు దేవుని కృపలో సంఘము నిలబడాలి, క్రీస్తు తన రక్తము చేత కడుక్కున్న సంఘము, ఆ సంఘము చెడిపోవటం దేవునికి ఇష్టం లేక దేవుడు, ఆత్మదేవుడు పౌలు గారిని నిలబెట్టి తిమోతి ఆ సందర్భాలను బట్టి, అక్కడున్న ఆ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఉత్తరం రాయి, తిమోతికి రాయి, తిమోతికి ఉత్తరం రాయి. తిమోతికి ఉత్తరం రాయమనగానే వెంటనే రాశాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇదే మన అంశం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అందుకే ఇక్కడ 3వ అధ్యాయం 3వ వాక్యములో అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున, అంటే సొంత దురాశ ఒకటి ఉంటుంది చూడండి, సొంత దురాశ. స్వకీయ అంటే వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారంగా దేవుణ్ణి కొలవాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాక్య ప్రకారం కొలిసేది వేరు, సొంత ఆలోచన ప్రకారంగా కొలిసేవాడు. సొంత ఆలోచన ప్రకారంగా భక్తి చేసేవాడు. చాలా మంది ఏమంటారు, ఏం లేదులే కానీ, ఎలాంటి సొంత ఆలోచన ద్వారా భక్తి చేయటం అంటే ఎలా తెలుసా? వీళ్ళు భక్తి చేసే విధానం నేర్పించకపోగా, అమ్మాయి ఒక 5 రోజులు ప్రార్థన పెట్టుకో, లేకపోతే నువ్వు ఈ విధంగా ఉండు, లేకపోతే ఈ 4 రోజులు ప్రార్థన చేసేసుకో. సొంత ఆలోచన. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన ఎట్ట చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం భక్తి చేయాలి, దేవునిలో ఎలా నిలబడాలి, ఏ విధంగా మనం ఉండాలి చెప్పండి. అదేం కాకుండా నువ్వు 4 రోజులు నువ్వు ప్రార్థన పెట్టుకో, ఈ వారం రోజులు ప్రార్థన పెట్టుకో, లేకపోతే 10 వారాలు ప్రార్థన పెట్టుకో, అది కూడా శుక్రవారమే. ఏందంట, శుక్రవారం స్పెషల్గా ఏమన్నా వస్తుందా? ఏమవుతుంది చెప్పు? ఇవన్నీ కాదులే కానీ ఒకటి ఫస్ట్ వారం, ఫస్ట్ వారం అంతా అక్కడ ప్రార్థన నిలుపు. ప్రార్థన చేయటం తప్పు కాదు. 7 వారాలు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ట కలిగి, అలాగే దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడటానికి, వ్యక్తిగతంగా మనం దేవుని దగ్గర బలపరచబడటానికి చేయటం తప్పు కాదు. కానీ భక్తి చేసే విధానము తెలియకుండా ఎన్ని దినాలు నువ్వు ఏర్పాటు చేసినా అది వ్యతిరేకమైన విషయం. అంత్యదినములలో అపహాసకులు వచ్చి తమ స్వకీయ దురాలోచనల చొప్పున
చాలామంది ఏం చేస్తామంటే ఏం లేదులే కానీ భక్తి చేయటం అన్నది ఓ పక్కన పెట్టేసి ఏం చేస్తా, ప్రార్థన చేసే వాళ్ళకి చేయగడిగిచ్చు పెడితే ఇంక భక్తి వచ్చేసింది. ప్రార్థన చేసే వాళ్ళకి కొంచెం బట్టలు పెట్టేసేయండి, ఇక దేవుడికి చేసేస్తాడు. అంటే భోజనం పెట్టంగానే దేవుడు చేసేస్తాడు వచ్చేసి. వీళ్ళ అపహాసకులు, సొంత ఆలోచనలు, భక్తి చేయటం నేర్పించట్లా, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో నేర్పించట్లా, విశ్వాసి ఏ విధంగా నిలబడాలో ఇది కావట్లేదు. అంటే 4 రోజులు ఉపవాసాలు ఉండిపోతే భక్తి వచ్చేసినట్టు. అంటే చూడండి, సొంత ఆలోచన. నువ్వు చేసే ప్రతి విధానము కూడా, నేను ఒక మాట అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ప్రతి కంప్యూటర్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక్కొక్క మనం ఐటమ్ మనం చేసుకునేది. ఫోటోషాప్కి ఫోటోషాప్ అనేది ఒక సాఫ్ట్వేర్, అది లేకపోతే ఇంకోటి రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆడియోకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, వీడియోకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే ఫోటో ఎడిటింగ్ చేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఏదనుకున్నా నేను మనసులో బటన్ నొక్కగానే ఆ ఫోటో దానిలో నుంచి దీనిలోకి రావాలి, దీనిలో నుంచి ఇది అయిపోగానే మొత్తం ఇది అయిపోవాలని చెబితే వస్తుందా? అది ఏ విధంగా అడిగిద్దో, ఏ విధంగా చేయమని అడిగిద్దో ఆ విధంగా చేస్తేనే ఆ వీడియో వస్తుంది, ఫోటో. మనం కూడా చేస్తూ ఉన్నాం. మనం కూడా చేస్తూ ఉంటే మేము దీనికి ఉపయోగపడిద్ది అని మా సొంత ఈ విధానంతో ఆ వైర్లన్నీ కొనుక్కొచ్చి ఆ మానిటర్కి పెట్టేసి అన్ని చూస్తూ ఉన్నారు. ఈ తెల్ల చొక్క ఇంకో చొక్కా కనపడుతుంది, ఇంకొకటి చొక్క ఇంకొక విధంగా కనపడుతుంది, షర్టు. మనుషుల మొహాలన్నీ ఇంకొక విధంగా కనపడతాం, కలర్ అన్నీ మారిపోతాయి. అప్పుడు తర్వాత మొన్న ఆ మధ్యకాలంలో చూశాను, అసలు ఏంటి దీని సంగతి అని చూస్తే, నువ్వు ఫలాంది వాడాలి, ఫలాంది చేయాలి, అప్పుడే ఆ పిక్చరు అవుట్ బాగా వస్తుంది, వీడియో అవుట్ బాగా వస్తుంది. సరే, ఇంకా ఇది అనుకుండా ఇది కాదు, ఇదే చూద్దాం, అదే చేద్దాం అని డబ్బులు ఖర్చు పెట్టి అవి ఇవి అన్నీ ఏమి కాదు, అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇది ఎందుకు రావట్లేదు ఏమిటంటే అప్పుడు వాడిచ్చాడు, ఇది వాడితేనే ఇది పనిచేస్తుంది. భక్తి జీవితంలో కూడా అంతే. స్వకీయ దురాశల చొప్పున నీ ఇష్ట ప్రకారంగా భక్తి చేస్తే, నేను భక్తిపరుణ్ణి అనుకుంటే, నేను భక్తిపరురాలను అనుకుంటే, అసలు దేవుని కార్యమే, దేవుని వాక్యమే లేకుండా అపహాసకులో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? వాళ్ళ బ్రతుకులు తెలివి కానీ ఎదుటి వాళ్ళ బ్రతుకుల్లో ఏలెట్టు చూపిస్తూ ఉంటారు, ఏలెట్టు చూపిస్తూ ఉంటారు. ఈ అపహాసకులు చేసే పనుల్లో ఒక విధానం చెప్తూ ఉంటారు. ఒక విశ్వాసి ఏమైనా మంచిగా ఉన్నాడు అనుకుందాం, కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. నువ్వు విశ్వాసి కదా, నువ్వు అటు మాట్లాడకూడదు అంటారు. చర్చికి వెళ్తున్నావు కదా, విశ్వాసి కదా, అటు మాట్లాడకూడదు అంటారు. వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్లే, సరే మాట్లాడలేదు అనుకోండి, మాట్లాడితేనేమో మాట్లాడకూడదు అంటారు. మాట్లాడకపోతే వీళ్ళు ఏదో చేశారు కాబట్టి మాట్లాడలేదు. వీళ్ళు అపహాసకులు. వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత బ్రతుకులు దేవుని వాక్యపు వెలుగులో ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవటమే భక్తుడు లక్షణం, భక్తిపరుల లక్షణం. స్తోత్రం చెప్పండి. బ్రతుకులో ప్రార్థన చేయటం రాదు కానీ, దేవుని ఎదుట కనీసం తోటివారిని ప్రేమించడం రాదు కానీ, ఈ అపహాసకుల లక్షణాలు ఏమిటయ్యా అంటే ఇదే అన్నమాట. సంఘాల్లో చీడ పురుగులు కూడా ఉంటారు. ఏ పురుగులు? చీడ పురుగు అంటే చీడ పురుగులు, సంఘాల్లో చీడ పురుగులు ఉంటారు. ఒక చోట కుట్టి ఆ కుట్టింది మళ్ళీ ఇంకో చోట కొడతారు, అక్కడ కుట్టి ఇంకోటి కొడతారు. ఇప్పుడు ఏమైతుంది? చివరికి ఆ పురుగు ఆడో దొరికిద్ది, మనం కాలుతో చెప్పుతో నలిపేసేస్తాం. అరే ఇది ఎక్కడరా, ఇది ఏం పాడు చేస్తుంది. మన ఇంటికి కూడా చెదలు పట్టిందంటే ఏం చేస్తామండి? స్ప్రే కొడతాం, హిట్ తీసుకొచ్చి ఆ బొద్దింకలతో అదో ఇదో పెడతాం. ఇక చివరికి ఏం కాకపోతే ఏం చేస్తాం తెలుసా? ఆ చెదలోడికి అప్పచెబుతాం. ఆ చెదలోడికి కూడా బాగాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? నేను చెక్కే తీసేసి మొత్తం ఐరన్నే పెట్టేశా. చెక్క ఎక్కడా కనపడకుండా మొత్తం ఈ చెద మనకు ఉండకూడదని చెప్పి ఐరన్ పెట్టి
మార్చి పడివేయ. సంఘాలలో చీడ పురుగులు ఉంటారు. ఎవరు ఈ చీడ పురుగులు అంటే, ఒక మాట తీసుకెళ్ళి ఇంకో చోట, ఇంకో మాట తీసుకెళ్ళి అక్కడ, మళ్ళీ వీళ్ళు భక్తుల్లాగా. ఇలాంటి బ్రతుకులు సంఘాలలో ఉంటాయనే అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తూ అంటున్నమాట, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ మొదటి వచనమే ఈ రోజున అంశం. మిగతా అంశాలన్నీ మొత్తం దరిదాపుకి 2 నెలలు 3 నెలలు పడుతుంది ఈ అంశాన్ని పూర్తి చేయడానికి. ఇదే అంశం రాగానే మీరు ఆదివారం వచ్చారు అంటే మాత్రం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం తీసుకొని పెట్టుకోవటమే అంతే. విశ్లేషణ, అద్భుతమైన వివరణ. సంఘాలు చెడిపోకుండా ఉండటానికి దేవుడు ఎన్నుకున్న విధానములో పౌలును ఎలా ఎన్నుకొని తిమోతి ద్వారా సంఘాలకి హెచ్చరిక చేశాడో, క్రైస్తవ సంఘం ఈ చివరి దినాలలో పాడవకుండా, దేవుని కృపలో నుంచి బయటికి వెళ్లకుండా ఉండటానికి ఆత్మదేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అంతకుముందు సంవత్సరాల్లో తిమోతి పత్రికలోని ఒక అంశాన్ని ధ్యానం చేశాం. మీకు గుర్తుందో లేదో ఏం లేదు, దరిదాపుగా 5 నుంచి 6 నెలలు ఒకే అంశము, 5-6 నెలలు ఒకే మాట, క్రీస్తునందున్న కృపచేతను బలవంతుడు కమ్ము. ఇదే మాటను ఏది 6 నెలలు పైబడి ఇక చెప్తా ఉంటే అదే విధముగా అంత్య దినముల యందు అపహాసకులు వస్తారో, స్వకీయ దురాశల చొప్పున, దేవుని వాక్య ప్రకారమైన భక్తి కాదు, దేవుడు కోరుకున్న భక్తి కావాలి, దేవుడు అనుకున్న భక్తి కావాలి. ఇష్టమైన భక్తి కాదు, ఆయనకి ఇష్టమైన భక్తి మనం చేయాలి. స్తోత్రం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అసలు ఆయన రాకడ కూర్చిన వాగ్దానం, రాకడ కూర్చిన విషయాలు ఎవడు పట్టించుకోడు. 25వ వర్తమానాలు రాకడ ఈ సంవత్సరం మరి ఎందుకో తెలుసా, మనం సిద్ధపరచబడి ఆయన రాకడ కొరకు ఎత్తబడి ఉండటానికి. దేవుడు నీకు దీర్ఘాయునిచ్చి ఆయన రాకడ వరకు సజీవులుగా నిలబెట్టాడంటే, ఇదిగో ఈ రోజు జరుగుతూ ఉన్న ఈ మాటలు, ఈ అంశములు హృదయాలలో నెమరు వేసుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ భక్తి చేసిన వాళ్లే ప్రభు రాకడలో ఎత్తబడతారు. స్వకీయ దురాశలు చొప్పున మనం ఏదో మనసులో అనుకొని ఇట్ట బైబిల్లో అనుకొని, లేకపోతే ఎప్పుడో నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఏదో ఒక విధంగా సొంత భక్తి చేసుకుంటా మరి ఉంటారు. చాలామంది అనే మాటలు ఏంటాయి అంటే, నేను ఎన్నో నా దేవుడు ఇచ్చిన పరిచర్య అనుభవాల్లో ముందుకెళ్తూ ఉన్నప్పుడు నాకు ఇన్నండి అన్నండి ఇదండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు మేము అన్నట్టు చెప్తూ ఉంటారు. మా తాతల నాడు నేతులు దాగాం, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అంటే ఎట్టుంటాయిరా. మా తాత కాలంలో మేము నేతులు దాగాం, ఇప్పుడు వచ్చి మా మూతులు వాసన చూడండి అంటే ఆ నెయ్యి వాసన వస్తుందా? ఏమండి వస్తుందా? రాదు. ఏమా వస్తుందా? మరి ఎట్లా వస్తుంది? ఆనాడు విషయాలు వేరు, ఈనాడు జరుగుతున్న విషయాలు వేరు. ఆనాడు ఉన్న యొక్క శరీర బలం వేరు, ఈనాడు ఉన్న బలము వేరు. ఆనాడు ఆ కాలము, ఈనాడు అంత్య దినముల యందు సంభవాలు, క్రైస్తవ లోకం ఏ విధంగా ఉండాలో ఒకవేళ ఎవరైనా కానీ ఏదో మనసుల భావాల్లో ఏదో పెట్టుకొని పాస్టర్ గారు చెబుతున్నాను, అలాంటి భావజావాలలో ఏముండవు. వాక్యమనే ప్రకటించుకుంటున్నాం, వాక్యమనే ధ్యానం చేస్తున్నాం.
అలాంటి విషయాలు వచ్చినంటే సాతాను వాళ్ళ హృదయాల్లో టెస్ట్ చేసుకొని ఖచ్చితంగా కూర్చుంది. ఇలాంటి వారికి దేవుని రాజ్యమే లేదు, వీళ్ళు భక్తులు కాదు, భక్తిహీనులు. భక్తిహీనులు అంతే. జబ్బు వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకున్నారు, ఆరోగ్యవంతులు కూడా మాస్క్. వాళ్ళకి ఎందుకు ఆరోగ్యవంతులు ఎందుకండి మాస్క్? జబ్బు వచ్చిన వాళ్ళకి వీళ్ళ దారి నుంచి అవతలకు పోకుండా, ఆరోగ్యవంతులకి వాళ్ళది మనకు అంటకుండా. అందరికీ మాస్క్ అవసరం, అందరికీ దేవుని వాక్యం అవసరం. స్తోత్రం చెప్పండి. చదువుతున్నారా? వాటిని పట్టుకోబాకు. కొత్త సంవత్సరం పాత సంవత్సరం అయింది, దాన్ని పట్టుకుంటే కరెంట్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వకీయ దురాలోచనలు, సొంత ఆలోచన ద్వారా దేవుని దగ్గర రావాలనుకుంటాం. సొంత ఆలోచన ద్వారా, సొంత ఆలోచన కాదు, దేవుని వాక్యానుసారమైన ఆలోచన. ఆలోచన ప్రకారమే సంఘంలోకి రావాలి. మన సొంత ఆలోచనతో వస్తే ఆలోచన కాదు, అది ఆలోచన కాదు. మరి దేవునిని అలక్ష్యము చేయువారు, అంత్య దినాల్లో జరగబోయే విషయాలలో దేవునిని అలక్ష్యము చేయువారు. లక్ష్యము కాదు, అలక్ష్యము అంటే నిర్లక్ష్యం చేయువారు, అంటే భక్తి లేకపోవటం. ఒకటే ప్రశ్న వేసుకోవాలి మనం, మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది? సంవత్సరాల తరబడిన ప్రార్థన చేయని విశ్వాసులు కూడా వీడు భక్తిహీనులే. సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో పరిచర్య చేయకపోవటం కూడా భక్తిహీనులే. సంవత్సరాల తరబడి ఉంటూ కూడా సాక్ష్యము లేని జీవితంలో ఉంటూ కూడా సాక్ష్యము లేని జీవితంలో ఉన్నవారు కూడా భక్తిహీనులే. అంటే ఆయన ప్రకారంగా నడవటం, వాక్య ప్రకారంగా జీవించటం నీ జీవితంలో కనబడకపోతే అపాయకరమైన కాలంలో నీ ఉన్నావు అని అర్థం. ఈ భక్తిహీనుల లక్షణాల్లో ఒక లక్షణం ఏంటో చెప్పమంటారా? 73వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూడండి. 73వ కీర్తన మంచిది. ఈరోజు బైబిల్ చూశాను, మీ దగ్గర బైబిల్ ఏదని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. 73వ కీర్తన 11వ వాక్యం. 73వ కీర్తన చదువమ్మా. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. భక్తిహీనుల లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, నేను ప్రార్థనకు వెళ్ళినా కానీ నాకు ఏం జరగట్లేదు, ఏది కానీ ఇటు సొంత ఆలోచన, దురాశ, ఈ రకరకాల ఆలోచనలో, ఈ సొంత ఆలోచనలో ఉంటూ నేను ప్రార్థనకు వెళుతున్నాను, నాకేం జరగలేదు, ఇక ప్రార్థన అనవసరం. అదే ఇక్కడ మనం ఈ యొక్క 73వ కీర్తనలో 11, 12 వచనాల్లో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని మాట్లాడుకునే వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. ఎప్పుడైనా అన్నారా మీరు? దేవుడు ఉన్నాడంటావా అనుకుంటారా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేడా? ఇలాంటి వారు భక్తిహీనులు. వీళ్ళు అపాయకరమైన కాలంలో ఉన్నారు. వాళ్ళు అనుకునే మాట, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారు. ఏం పర్లేదు, నా కష్టం, నా చదువు, నా బలం. ఒరే బలవంతులు బలహీనులు గొప్ప ఇది అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా 2020లో 19, 20లో దెబ్బకి ఇది బిళ్ళబేటుకు పడిపోయారు. మనగాడు అన్నవాడు కూడా కింద పడి డొల్లాడకుండా ఏం లేదు, వాడిని పడేయటానికి కూడా కిలోమీటర్ దూరం నుంచి చూపించారు మనుషుల్ని. మనుషులకి మళ్ళీ పెద్ద ఇది ర్యాకెట్లు వెళ్ళే వాళ్ళకి వేసినట్టు వేసారు. మాస్కులు అవన్నీ వేసి మొత్తం ఇది అయిపోయి కళ్ళకి వాటికి వీటికి మొత్తానికి వేసి కోసి అవతల పడేశారు పెద్ద పెద్ద అనుకున్న వాళ్ళందరూ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు? దేవుడికి తెలివేమన్నా ఉందా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆలోచన చేయట్లా. మనకు కలిగిన శ్రమను బట్టి,
మనకు కలిగిన బాధను బట్టి, మనకు కలిగిన ఇబ్బందిని బట్టి దేవునినే మనము కాదనుకోవటం భక్తిహీనతకు సూచన. అది దేవునినే కాదనుకోవటం భక్తిహీనతకు సూచన. అసలు ఇక ప్రార్థనకు వెళ్ళటం అనవసరం. నా హృదయము శుద్ధి చేసుకోవటం కూడా వ్యర్థమే. ఇంకా ఆడికెళ్ళి అది అంటారు, ఇది అంటే ఇంకా అనవసరం, వెళ్ళటమే అనవసరం. ఇది వినాలి, దేవుని వాక్యం వినాలి. భక్తిహీనుల లక్షణాలలో ఈ 73:11 నేటి మన అంశం ఏంటండి? అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకును. ఎవరికి? క్రైస్తవ సంఘమునకు అపాయకరమైన కాలం. పరిస్థితులను బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి మన భక్తిని మార్చుకోవటం అపాయకరమైన కాలంలోనికి వస్తున్నామని. అందుకే దేవుడు రాబోయే సంభవాలు మరి జరగబోనున్న ఆ విషయాలను ఎదుర్కోవటానికి క్రైస్తవ సమాజము స్థిరముగా దేవునిలో బ్రతకటానికి పౌలు ద్వారా దేవుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే భక్తి లేని కాలం, దేవుని నిర్లక్ష్యము చేసే కాలం, దేవుణ్ణి కాదనుకునే కాలం, ప్రార్థన చేయని కాలం, దేవుని దగ్గర నిలబడలేని కాలం, దేవుని ఎదుట. మరి మనం ఎక్కడ దాకా ఎందుకండి ఈ విషయాలు? మనం ఇక్కడ మాట్లాడుతున్న బాప్తీసానికి ముందు మనం ఒక అద్భుతమైన ప్రమాణం చేస్తాం. శ్రమైన, బాధైన, కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బందులైన, ఇరుగు పొరుగు వారి వలన కానీ, ఇంట్లో కానీ, భర్త వలన కానీ, భార్య వలన కానీ, బిడ్డల వలన కానీ, ఆర్థిక పరిస్థితుల వలన కానీ, చేతి పనుల వలన కానీ, ఉద్యోగములో కానీ, శరీరము భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చినా కానీ నమ్మకముగా దేవునిలో బ్రతుకుతావంటే నేను నమ్మకంగా బ్రతుకుతాను, ఏ మాత్రము సంకోచము లేకుండా, సంశయము లేకుండా బతుకుతాను. తీర్మానం చేస్తున్నావా? తీర్మానం చేసే నేను వచ్చాను అని చెప్తాను. అయిపోయిన తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండము, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక వాగ్దానాన్ని మీ మధ్యలో ఉంచి నేను పంపిస్తాను. అప్పుడు చక్కగా కొన్ని సంఘాలు కానీ మనం కానీ ఏదనుకున్నా సంహార దూత దాటిపోయి మనకింక మనం ప్రభు దగ్గరకు వచ్చేసామని చెప్పి వాడుకొని సంతోషంగా నూతన వస్త్రాలు వేసుకొని చక్కగా అయిపోతాం. అంతవరకు బాగానే ఉంటుంది. ఇక వెళ్ళిన తర్వాత ఉంటుంది నమ్మకంగా. ఇక నువ్వు చేయవలసిన సంఘము, సంఘక్రమము, దేవుని వాక్యము, దేవుని యందు భక్తి, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవటము విశ్వాసులు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోనీయకుండా, నిన్ను ప్రార్థన చేయనీయకుండా, శారీరకంగా నేను ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ అనేక విధములుగా నష్టపరుస్తూ సాతానుగాడు దేవుని కృపలో నుండి బయటికి తీసుకెళ్తూ ఉన్న సందర్భాలలో సాతాను ఇంకా గలిబిలి ఏం చేసి తెలుసా? చెప్పుకుంటూ వచ్చా కదా, ఏమని చెప్ లేని విషయాలు అక్కడ మాట్లాడి, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి, ఇంకో చోటు నుంచి అక్కడికి వెళ్ళి, ఈ విధంగా సాతానుకు చోటిచ్చి, ఎఫెసీ పత్రిక ఉంది, అపవాదికి చోటు ఇవ్వవకు. సరిగ్గా కూర్చోవాలి. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. అపవాదికి చోటిచ్చి హృదయాలు చెడగొట్టుకో, ప్రార్థనను పోగొట్టుకోవడం, దేవుని కృపలో. ఎప్పుడైనా ఒక ఆటంకం జరిగింది అనుకుందాం, ఒకటి వచ్చింది అనుకుందాం, దానికి ఎప్పుడైతే మీరు మనసు పెడతారో, దేవుని వాక్యం పక్కకు నెట్టివేసి లోక సంబంధమైన దానికి పెడతారో, అప్పటి నుంచి మొదలైద్ది సాతాను కార్యం. హృదయములో, కుటుంబములో, సంఘములో, సమాజములో భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళుతుంది. అలాంటి రాకుండా ఉండటానికి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. మనం భక్తి లేని జీవితంలో ఉన్నప్పుడు, భక్తి లేని జీవితంలో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో నుంచి ప్రభు మనలను బయటికి తీసుకొస్తున్నాడో చూడండి. 2వ అధ్యాయం 2వ, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించచ్చు. నేను చదువుతాను, మీరు ఆగండి. మీరు చదువుతా ఉంటే నాకు పోతుంది, మీకు రావట్లా. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి.
పాత జీవితం ఎలాంటిదండి? వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అంటే సైతానుగాడికి ఒక పేరుంది, గాలోడు అని అర్థం. ఎవడోడు? గాలోడు, వాయుమండల అధిపతి. వాడంతా గాల్లోని తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అటు తిరుగుతూ ఉంటాడు, ఇటు తిరుగుతూ వస్తాడు. ఆహా, దొరికిందిరా నా క్యాండిడేట్. ఇక ఇంకా అద్భుతంగా ఆ రొట్టెను తీసుకొని నేతిలో ముంచుకొని నంచుకొని అద్భుతంగా ఇట్లా నంచుకొని తిన్నట్టు, తర్వాత ఆహారం తింటూ ఆ చికెన్ ఆ ఫ్రైని ఇట్ట పట్టుకొని ఇటు పీక్కొని తిన్నట్టు, అన్ని విధాలుగా రకరకాలుగా సాతానుగాడు ఇక మొత్తాన్ని నంచుకొని తినడానికి సిద్ధమైపోతాడు. వాడు వాయుమండల అధిపతి. ఎవరండి? గాలోడు. వాడు గాలివాడు, గాలోడు. గాలిలోనే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడేద్దాం. నువ్వు ప్రార్థనకు వస్తూ ఉన్నావు, ఎవరో చెప్తా, అయ్యా నువ్వు తీసుకో, ఆయన అట్టుంటే ఏమనమ్మా నేను అన్నాను. నేను ఏ విధంగా ఉందని ఆయన అట్ట అన్నాడు, ఏం చేశాడు, అందుకని నేను చర్చికి రా. ఎక్కడేసింది అది? గాలుడు. ఎక్కడేసింది? హృదయంలో నాటి. నేను ఏం చేశానని ఆయన చూశాడు. ఈ గాలుడు వేసిన మాటకి హృదయం ఇదైపోయి, ఇది కాదు లేదా, ఇంకో చోట తీసుకెళ్తా. అక్కడైతే నిన్ను అడిగేవాడే ఉండడు. నో ప్రాబ్లం అంటది అది, నో ప్రాబ్లం అంట. ఇప్పుడు నేను వాక్యాన్ని నువ్వు గద్దించబడ్డావు అనుకో, నేను ఎప్పుడు చూసినా నన్నే మనసులో పెట్టుకొని తిడతా ఉన్నాడు, కాబట్టి ఈ గుడి మానుకోను. ఇలా అసలు ఆయన పాస్టర్ గారే కాదు, సాతాను వేసే ఇత్తనం వేసింది ఇక్కడ. ఆయన పాస్టర్ గారే కాదు. ఎవడేసాడు అది? గాలోడు. గాలోడు. ఈ గాలోడు మాటలు అందరూ వింటారు. ఈ గాలోడు మాటలన్నీ విని ఎక్కడికి వచ్చింది తెలుసా? ఈ గాలి మాటలు వాయుమండల అధిపతి నిన్ను అపాయకరమైన కాలములోనికి తీసుకొని వెళుతుంది. ఖచ్చితంగా అపాయము జరుగుతూ ఉన్నప్పుడు నీతిమంతుడు అనబడి ఏమి జరుగుతుందో అని మౌనంగా ఉండి చూస్తాడు. ఇదే దేవుని బిడ్డల లక్షణం. ఈ గాలోడు వేసేదానికి ముందుకు రాలేడు, చూస్తూ ఉంటాడు. ఈ గాలోడు లక్షణం యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగిన మాట ఏంటో తెలుసా? ఏమని అడిగింది? మీకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తావు, నిన్నటి దినాన్ని కూడా. ఏమంటుంది తెలుసు? ఈ గాలోడు మాటలు ఎలా ఉంటాయంటే, ఇది రాయి కదా, నీకు ఆకలి అవుతుందిగా, ఇది రాయిగా, రొట్టెని చేసుకొని తిని నువ్వు చేస్తావుగా, జై అంటది. అప్పుడు ఈయనేమన్నాడు యేసుప్రభు వారు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను ప్రార్థన చేయటానికి నిన్ను ప్రార్థన చేయనిది కానీ మనకేదో జరిగించబడాలని ఊరంతా తిప్పి మోకాళ్ళ గుజ్జరగొట్టింది. ఏంటది? గాలోడు మాటలు వినాలి. బైబిల్లో వ్రాయబడిన మాటలు వినం. ఇది గాలోడు లక్షణం. కానీ ఏ విధంగా అన్నా, అందుకే అక్కడే వ్రాయబడింది, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించచ్చు. అంటే దేవుని మాటకు కొంచెం అవిధేయతగా ఉండి రాలేక వెనుకబడి ఉన్న వాళ్ళకి ఈ వాయుమండల అధిపతి వాడు ప్రేరేపిస్తూ ఈ విధంగా ఉంటాడు. మునుపు ఆ విధంగా ఉన్నారు మీరు, ఇప్పుడు ఆ విధంగా ఉండకూడదు. అపాయకరమైన కాలములో ఉన్నారు. ప్రియమైన దేవుని వెళ్ళరా, పేతురు తన పత్రికలో రాస్తూ ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తూ అంటాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. మన పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుంటకు గతించిన కాలమే చాలును. ఏ చేష్టలంట? పోకిరి చేష్టలు, దురాశలు. యేసుప్రభు వారి జన్మదినాన్ని గురించి పోకిరి చేష్టలు చేసేవాళ్ళు ఉన్నారు, డాన్సులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. దైవ సంబంధమైన విషయాలలో లోక సంబంధమైన కార్యాలను నిలిపే వాళ్ళు ఉన్నారు. అట్టి వాటిలో మనం ఉండకూడదు. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలో
అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి సంతోషిస్తూ ఉన్న క్రైస్తవ సమాజం కూడా ఉందండి. క్రైస్తవులం అని చెప్పుకుంటున్న సమాజము కూడా ఉందండి. వీళ్ళంతా అపాయకరమైన కాలములో ఉన్నారు. అందుకే నేను చెప్పే కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉన్నట్టుంటాయి. ఖచ్చితమైన మాట. ఇక్కడ రాయబడిన మాట ఏమన్నది? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అది అయిపోయింది. ఈ చివరి దినాల్లో ఉన్నాం. జాగ్రత్త పడవలసిన బాధ్యత. వాటిలో కూడా మనం పాల్గొనకూడదు. ఒక సంబంధమైన వాటిలో కూడా నేనేం చేయట్లేదండి, వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నానండి అంటే, వాళ్ళు చేసే దానిని బట్టి నువ్వు చూసి ఆనందిస్తున్నావంటే చేసేవాడి కన్నా చూసేవాడిది ఎక్కువ. నేరం హత్య చేసిన వాడు తప్ప, హత్య చేయించిన వాడు తప్పండి? పొడిచిన వాడిది తప్ప, పొడిపించిన వాడిది ఎక్కువ ఉంటుందా? పొడిపించిన అంటే ఈడు పొడవడు, వాళ్ళు దానిలో పాలిభాగస్తులు. యవనస్తులు చెడిపోవటానికి గల కారణాలు అవే. యవనస్తులు అవే చెడిపోతారు. నాకు ఏమి లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు అక్కడుంటే నేను ఇక్కడున్నాను కదా, ఈ విధంగా ఉన్నాను కదా. అదిగో ఆ మధ్యకాలంలో ఆ పేపర్లో కూడా వేశారు, సంతోషించడానికి అని చెప్పేసి అక్కడక్కడ ఆ ఊరు వెళ్ళారంట, గోవాలో వెళ్ళారంట. అక్కడ అది ఒక ఓవర్ నైట్ అయిందంట. ఓవర్ నైట్ అయిపోతే పేపర్లో వేసిన మాట నా మాటలు కాదండి. అక్కడికి వెళ్ళారు, ఎక్స్ట్రా బిల్ ఏదో పడారంట. వాదన జరుగుతూ ఉంది. తన స్నేహితురాలని వాడు ఏదో అంటున్నాడని, ఏందా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ వచ్చేసి కర్రలతో బాధి కొట్టారు. వాడు చచ్చిపోయాడు. అల్లరితో కూడిన ఆటపాట. దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ దేవుని సన్నిధిలో కనబడాలి. ఎక్కడుండాలి నువ్వు? ఈ చివరి దినాలలో జీవిస్తున్న మనం, అపాయకరమైన కాలంలో ఉంటున్న మనం ఎక్కడుండాలి? వీధుల్లోనా, ఇళ్లల్లోనా, భక్తి లేని ప్రాంతంలోనా, ప్రార్థన లేని కుటుంబాల్లోనా? ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఒక పక్క ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటున్నావు? అపాయకరమైన కాలములో ప్రభువు నిన్ను విడిచిపెట్టే కాలములో ఉన్నావన్న సంఘటన జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడుంటున్నావు? ఇది నా మాటలు కాదు. అపాయకరమైన కాలములో సంఘము నిలబడటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంది. గంటల తరబడి, రోజుల తరబడి దేవునికి దూరంగా ఉంటూ స్వకీయ దురాశల చొప్పున అపహాస్యకులుగా ఈ లోకములో తిరుగులాడుతూ ఉంటే రేపు నిత్య జీవము కాదండి, నిత్య నరకమునకు నువ్వు దారిని ఏర్పాటు చేసుకుంటున్నావన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. ప్రార్థన లేని పని ఏంటండి? దేవుని వాక్యము, దేవుని సన్నిధి లేని వ్యాపారం ఏంటండి? దేవుడు కాదనుకున్న భక్తి ఏంటి? ఇది మనం నేర్చుకోవలసిన విషయాలు. అనేక మంది యవనస్తులు దేవునికి ఇవ్వవలసిన సమయం లోకంలో ఇచ్చి పాడైపోతున్నారు. అనేక మంది దేవునిలో కనబడవలసిన సంఘం, కుటుంబాలతో నిలబడవలసిన సంఘం స్వకీయ దురాశల చొప్పున, ఇష్ట ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారం కాదు, సంఘమునకు దేవుడు నియమించిన ఆజ్ఞ ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారమైన భక్తి చేస్తున్నామంటే అపాయకరమైన కాలములో ఉన్నామని అర్థం. ఏ సంఘమా, ఏ పరిస్థితిలోనే ఉన్నావు? 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు 2వ అధ్యాయం 10వ వాక్యం. శోధనలో నుండి తప్పించుటకు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు.
వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప విరవకై ఉన్నారు. అంటే భక్తులను శోధనను తప్పించడానికి ప్రభు సమర్థుడు ఒకటి, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఒకవేళ వ్యతిరేకంగా మనం ఉన్నామంటే తీర్పు దినం వరకు నిన్ను అంతే ఉంచుతాడు. ఇక మార్పు కలగకుండా ఉండబోతున్నావు. అందుకే ఇంకా మళ్ళా అంటాడు కింద, ఇలాంటి వారు ఎలాంటి వీరు తెగువ గలవారు స్వేచ్ఛాపరులై, అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా దేవుని వాక్యం ఉండదు. తెగువ, లోకములో తెగువ, స్వేచ్ఛ జీవితం. అలాగే ఇక్కడ వ్రాయబడిన దేవుని మహిమ కలిగిన వారిని, దేవ సంబంధమైన భక్తులను దూషింపక వెరవకై ఉన్నారు. భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలం కాదా? అపాయకరమైన కాలం అంటే, భయంకరమైన కాలం అంటే అక్కడ ఏదో యుద్ధం జరిగింది, ఇక్కడ ఏదో భూకంపం వచ్చింది, అక్కడ ఏదో కరువు వచ్చింది, అమ్మో ప్రభు వచ్చేస్తున్నాడు అని చెబుతున్నా. కానీ ప్రభు వస్తున్నాడు అన్న సంగతిలో మన భక్తి జీవితం ఎలా ఉందో భక్తిని కలిగి ఉండట్లేదు. ఈనాడు యవనస్తులు లోకానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? మనం సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా కానీ భక్తి ఒక్క మాట అయినా కానీ దేవుని వాక్యం మనం పట్టుకోకుండా ఉందా? ఉన్నా కానీ తెగువతో దూరంగా దేవునికి, మార్పు లేని జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఏమి సంభవింపునో రేపు మనకు తెలియదు. రేపేమి సంభవింపునో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలు కాదు, నా మాటలు కాదు, దైవ సంబంధమైన మాటలు. ఈ మాటలను జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నాకు 3-4 నెలల నుంచి, అంటే డిసెంబర్కి అవతలకు 3-4 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఏమిటి నాయన డిసెంబర్లో ఆ యొక్క దినమున నేనేం మాట్లాడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు సంఘానికి సమాజానికి తెలియజేయన్నాడు. నేను తెలియజేయడానికి సిద్ధమయ్యానండి. ఈలోపు నన్ను తెలియజేయనీయకుండా అందరూ ఎంటర్ అయిపోయారు. నాకు సమయం అంతా మింగేశారు. ఇక తర్వాత అది కాదు, ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సిద్ధపాటు సందేశం గత సంవత్సరం నుంచి 2023 మధ్యలో నుంచి రాకడ వర్తమానాలు, సిద్ధపాటు విషయాలే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఎక్కడ ఏ సెమీ క్రిస్మస్ జరిగినా ప్రభువు రాబోతున్నాడనే జ్ఞాపకం చేశాను. 2024 సంవత్సరం అంటే గత సంవత్సరము సిద్ధపరచబడిన అనుభవాలలో ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. మీరు చూడండి, మన వీడియోస్లో ఉంటాయి ఏ ప్రత్యక్ష సాక్ష్యాలు. అవి నేనేదో ఇది ఏం చెప్పలేదంటాను. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భక్తి లేకపోవటం వల్ల జరిగే కార్యాలు, దేవుణ్ణి అలక్ష్యము చేయటం వల్ల జరిగే కార్యాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ముగింపుకు వస్తున్నాను. 2వ అధ్యాయము 16వ వాక్యం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. అపవిత్రమైన మాటల కోసం గుంపు గూడారు అంటే ఏమైంది తెలుసా? భక్తిహీనులవుతారు. కొరుకు పుండు ప్రాకునట్టు వారి మాటలు ప్రాకును. ఎలా అంట? కొరుకు పుండు అంటే చెప్పండి, చెప్పమ్మా, నువ్వు చెప్పు. కొరుకు పుండు అంటే ఏంది? కొరుకు పుండు ఒక చోటే పుండు, దాన్నే మన ఇక్కడ భాష ఇన్ఫెక్షన్ అంటాం, అంతే కదా? ఇన్ఫెక్షన్. అక్కడ నుంచి చిన్నగా అలా ఆ పురుగు ఎక్కడికి వెళ్ళిద్ది తెలుసు? మన లోపల ఉన్న ఆర్గాన్స్
రక్తంలో కలిసిపోయింది. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెబుతూ సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును జరుపుచున్నారు. విశ్వాసమును జరిపే వాళ్ళు ఎవరంటే కొరుకు పుండు కలిగిన లక్షణాలు కలిగిన వారు. విశ్వాస సంబంధమైన విషయాలు మాట్లాడాలి, దైవ సంబంధమైన విషయాలు మాట్లాడాలైతే అపవిత్రమైన వట్టి మాటలు. ఏ మాటలండి? అపవిత్రమైన వట్టి మాటలు, ఊహాగానాల్లో మాట్లాడుకునే మాటలు, చిన్న చిన్న లేనిది ఉన్నట్టుగా కల్పించే మాటలు, ఉన్నా కానీ ఇది లేదు అని చెప్పే మాటలు. ఇవి కొరుకు పుండు కుటుంబాలని నాశనం చేస్తుంది, సంఘాన్ని నాశనం చేస్తుంది, వ్యక్తిగత ఆత్మీయతను నాశనం చేస్తుంది, దేవునితో నీకు ఉన్న సహవాసాన్ని నాశనం చేస్తూ ఉంది ఖచ్చితంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పక్కనే ఉంటుంది, తిప్పండి ఒకసారి. 2వ అధ్యాయం, ఒక్క పేజీ అలా తిప్పితే కనపడుతుంది. 2వ అధ్యాయం 12వ వాక్యం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచు. మనం ఎలా బ్రతకాలో నీతిగా, భక్తిగా, స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో బ్రతుకుతూ ఉండాలి. అయితే ఇవన్నీ కూడా మన మీదకి ఎన్ని విధాలుగా మన మీదకి వస్తూ ఉన్నా మనం మాత్రం నీతిని, యథార్థత వదలకుండా, యోబు జీవితంలో యోబుకు వచ్చిన బలహీనత ఒకటండి. ఎందుకు వచ్చిందో అక్కడ వ్రాయబడి ఉంది. సాతాను దేవాది దేవుడు మాట్లాడుకున్న విషయాలు, పరీక్ష సమయం యోబుకు వచ్చింది. యోబుకు ఒక చిన్న బలహీనత వచ్చింది. ఆ బలహీనత కొరుకు పుండులాగా పెద్ద బలహీనత అయిపోయింది. ఆ బలహీనతలోని కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆ బలహీనతలోని వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు, ఆ బలహీనతలోని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక ఎవ్వరూ లేరు, తనకు పుట్టిన బిడ్డలందరూ పోయారు, ఇంకేమీ లేదు. చివరికి భార్య కూడా వచ్చింది. ఎందుకు? ఇదొక బ్రతుకేనా? ఒక్కసారి దూషించి చచ్చిపో, ఇక వద్దు చెప్పింది. దేవుడిస్తేనా మనకు దేవుడు అవుతాడు, ఇకపోతే దేవుడు కాదా? అని ఇచ్చాడు, తీసుకున్నాడు, అని ఇష్టం. ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు అని పంపించు. ఆ దేహమునకు కలిగిన గాయాలు కాదండి, ఆ పుండ్లు, ఆ రసిక, చీము కారుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, ఆ గోల్డ్ కూడా ఊడిపోతే, ఆ చిల్ల పెంకులు ఈ లోపు ఆ వాసన పసిగట్టి కుక్కలు వచ్చి నాకితే ఆ యొక్క బూడిదను ఒంటి మీద పోసుకొని ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భం. అయ్యో, మా స్నేహితుడు ఈ విధంగా ఉన్నాడని ఎలీహు, జోపరు, ఇక ఆ ముగ్గురు స్నేహితులు, వాడితో పాటు ఇంకొకడు, అందరూ వచ్చి, అరే నువ్వు ఏ తప్పు చేశావురా, నీకు ఈ విధంగా రావటానికి గల కారణం, నువ్వు తప్పు చేస్తేనే దేవుడిట్ట అనుమతించాడు. వాస్తవంగా ఏ తప్పు చేయలేదా? మన విశ్వాస జీవితంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఏదో దాన్ని బట్టి జరిగిందన్నది కాదు, దేవుడు మనలను పరీక్షిస్తున్నాడన్న సత్యాన్ని గుర్తుపెట్టుకొని నీతిగా, యథార్థగా, భక్తితో కలిసి భక్తిగా మనం దేవుని వైపు మనం చూడాలి. అందుకే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అవును, ఈ అపాయకరమైన కాలములో నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, కొరుకు పుండు లాంటి మాటలు, దేవుడు కాదన్న మాటలు, భక్తి లేని మాటలు, భక్తి చేయని మాటలు, ప్రార్థన లేని మాటలు, దేవునిని స్తుతించని అనుభవాలు, వీటన్నిటిని కలిగి నువ్వు దేవునికి దూరమవుతూ అపాయకరమైన కాలంలో ఉంటూ విడిచిపెట్టబడే పరిస్థితులకు అవసరమా? దేవుని కొరకు నీతిగా మనం బాప్తీసం తీసుకునే ముందు నమ్మకంగా నేను బ్రతుకుతాను, ఈ లోకం ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు అనుకుని ముందుకు వచ్చే అనుభవంలోనే ఉంటావు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అపాయకరమైన కాలములు
రాబోతున్నాయన్న సత్యాన్ని గుర్తుపెట్టుకొని నీ భక్తిని, నీ జీవితాన్ని, ఇహలోక సంబంధమైన అన్నిటిని విడిచి భక్తిని, స్వస్థ బుద్ధి, అలాగే నీతిగా బ్రతకటానికి సిద్ధపరచబడి దేవుని కొరకు ఎదురు చూద్దాం. అలాగే ఈ లోక సంబంధమైన విషయాల్లో దూరంగా ఉంటూ దేవుని కొరకు నిలబడదాం. మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. ఎవ్వరు మనకు రక్షణ ఇవ్వలేరు. భార్య ఇవ్వలేదు, భర్త ఇవ్వలేడు, బిడ్డలు ఇవ్వలేరు, తండ్రి ఇవ్వలేరు, తల్లి ఇవ్వలేరు. కేవలము యేసు వాక్యము మాత్రం. యేసు వాక్యమే. నీ ఆలోచన ప్రకారంగా భక్తి చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావు అని. దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్య ప్రకారంగా, దేవుడు నియమించిన ప్రకారంగా సంఘములో నువ్వు నిలబడుతున్నావంటే అది దేవుని కృపాకార్యం. ఈ రెండు విషయాలు తెలుసుకొని మన జీవితాన్ని అపాయకార కాలంలో ఉందా, లేకపోతే దేవుని భక్తి జీవితం మనం ఉన్నామా అని పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థించండి. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి యేసునాథా, నీకు వందనం. గొప్ప దేవుడవు నీవే, సహాయము నీవే, సమస్తమునకు ఆధారము నీవే. విత్తబడిన మాటలు బిడలలో పనిచేయని అంత్య దినములలో అపాయకరమైన కాలములు రావటానికి స్వకీయ దురాలోచనలు, దుష్ట సంబంధమైన ఆలోచనలు, పురుగు పుండు లాంటి మాటలు, అపవిత్రమైన మాటలు, ఆ యొక్క వాయుమండలమైన అధిపతికి లోబడిన విషయాలు, ఇవన్నీ కూడా బిడలకు తెలియజేసి నిర్లక్ష్యము చేసే భక్తి, కాదనుకున్న భక్తి, సొంత భక్తి కలిగిన ప్రార్థన చేయకూడదని, సొంత అనుభవాలతో ఉండేది కాదు, వాక్యానుసారమైన భక్తిలో ఉన్నప్పుడే అది మాకు ఆశీర్వాదకరమని మాట్లాడబడిన మాటలు బిడల్లో పని చేయనిమ్మని యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ సంగమా సర్వంగమా